సాక్ష్యమిచ్చేదాం మన స్వామి యేసు దేవుడను సాక్షి. సజీవుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభం తెలియజేస్తున్నాం. మనము ఈ దినాల్లో నిర్గమాకాండం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. నిర్గమాకాండంలోని ఆయా సందర్భాలు, ఆయా సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈ 12వ అధ్యాయంలో దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట, ఇశ్రాయేలు ప్రజలంతా చేయవలసిన పని అంటే ప్రతి కుటుంబం వారు తమ కుటుంబం చొప్పున ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని వారి ద్వారబంధములకు పూయాలి. చదువుకుందామా? రండి చదువుకుందాం. 12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేశమంతటికి తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపు చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయించుడగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. తెగులు మీ మీదికి రాదు. ఏ ఇంటి యొక్క ద్వారబంధముల మీద, ఆ నిలువు కమ్మీల మీద, పై కమ్మి మీద రక్తము చల్లబడిందో, రక్తము పొయ్యబడిందో ఆ ఇంటిలో సంహారకుడు ప్రవేశించలేదు. రండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము ఆరంభంలో గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను యోసేపును ఎరగని రాజు ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నాడు. ఐగుప్తును పరిపాలిస్తున్న రాజు ఎలా ప్రవర్తించినాడయ్యా అంటే, వీరు మన వారు కారు కాబట్టి మన మీదికి యుద్ధానికి శత్రువులు వచ్చినప్పుడు వారికి సహకరించి మనతో యుద్ధం చేస్తారేమో అనుకొని వారి పట్ల కుయుక్తిగా నడుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి లేఖనములో చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలను వారు ఎంతగా శ్రమ పెట్టినారో వారు అంతగా విస్తరించి అభివృద్ధి చెందినారట. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు అనుమతించబడ్డాయి అంటే వాటి ద్వారా దేవుడు మేలులు చేయడానికి, వాటి ద్వారా దేవుడు ఉపకారం చేయడానికి, వాటి ద్వారా దేవుని సరిని అనుభవించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఐగుప్తులకు యాకోబు తన కుమారులు 70 మంది వారు యాకోబునకు ఐగుప్తులకు వచ్చిన, కానీ ఇశ్రాయేలు ప్రజల చేత వారున్న ప్రాంతము గోషేను ప్రాంతం అంతా నిండిపోయిందట. దేవుడు వారిని ఆశీర్వదించిన, దేవుడు వారిని దీవించిన. రాజు ఇప్పుడు ఆజ్ఞాపిస్తా, ఈ హెబ్రీ స్త్రీలు, ఈ ఇశ్రాయేలు స్త్రీలు ఎవరైనా శిశువును ప్రసవించినట్లయితే అతన్ని చంపివేయండి అని చెప్తాడు. అప్పుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు చెప్పినట్లు చేయలేదు. రండి చదువుకుందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఎవరికి భయపడ్డారు? ఎవరికి భయపడాలో వారికి భయపడ్డారు. మనం ఎవరికి భయపడతాం?
దేవునికి తప్ప, దేవుని మందిరానికి తప్ప అందరికీ భయపడతాం. ఒక ఆవిడ అమ్మ బల్లి అని భయపడిపోయింది. నోరు తెరిచి వాళ్ళ ఆయన్ని లెక్క లేకుండా మాట్లాడింది. అమ్మో వాళ్ళ ఆయన బల్లి అయిపోతుంటే బాగుంటేమో అనుకున్నా. బొద్ది కంటే భయం, బల్లి అంటే భయం, చీకటి అంటే భయం, వాళ్ళ భర్త అంటే ఎంతెంతలా మాటలో ఎంత బుద్ధిహీనత. భయపడు మీ ఆయనకు, పిల్లలారా భయపడు మీ తల్లిదండ్రులకు, ఓ స్త్రీ భయపడు నీ భర్తకు, విశ్వాసారా భయపడి దేవునికి మీపై నాయకునికి. భయపడుట అంటే ఎదురుగా ఉండి ఇలా నటించడం కాదు. భయపడుట అంటే చెప్పినట్లు చేయుట. ఆయన ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా అట్లు నడుచుకొనుట. మంత్రసానులు దేవునికి భయపడ్డారట. దేవునికి భయపడి వారు చేసిన పని ఏంటయ్యా అంటే రాజు ఆజ్ఞాపించినట్లు చేయలేదు. రాజు ఏం ఆజ్ఞాపించినాడు? ఈ ఎబ్రీ స్త్రీలు శిశువులను కంటే చంపేయండి అన్నారు. రాజుగారి ఆజ్ఞ వారు చేయాలి అంతే. రాజుగారు ఏమన్నారు? ఎబ్రీ స్త్రీలు చదవండి ఆయన 1వ అధ్యాయం 16వ వచనం. మగవాడు అయినా వారిని చంపుడి. ఎవరి ఆజ్ఞ? రాజుగారి ఆజ్ఞ. వారు రాజుగారి ఆధీనంలో ఉన్నారు, రాజుగారి వల్ల పోషించబడుతున్నారు, రాజుగారే వారికి ఆ పనిని అప్పగించిన. వారు చేయవలసిన పని ఏంటయ్యా అంటే రాజు చెప్పినట్లు ఎబ్రీ స్త్రీలు శిశువులను మగపిల్లలను కంటే చంపాలి. కానీ వాళ్ళు చంపలేదంట. ఎందుకు మీరు చంపలేదు అంటే వాళ్ళు అంటారు మేము దేవునికి భయపడ్డాం. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. మా పని కాదు శిశువులను చంపుట. చాతైతే మేలు చేయగాని కీడు చేయగాకు అన్నట్లుంది కదా. రండి చదువుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము. నిర్గమాకాండం 1వ అధ్యాయము చదువుకుందామా? 19వ వచనం. ప్రసవించి ఉండునని ఫరోతో చెప్పింది. దేవుడు ఆ మంత్రసానులకు రండి ఏంటి ఆ మేలు కూడా చదువుకుందాం. 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలగజేసెను. దేవుడు వారిని స్థానంలో ఉంచినాడు. ఇప్పుడు వారు రాజు మాట వింటారో రారాజు మాట వింటారో వారి ఇష్టం. ఏ దేవవనంలో ఆదాములు ఉన్నారు, దేవుని మాట విని ఫలాలు తినకుండా ఉంటారో, అపవాది మాట విని ఫలాలు తింటారో వారి ఇష్టం. షోమ్రోను హామాను ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. తన బ్రతుకును తాను కొనసాగిస్తాడో, తనకు అనుకూలంగా లేని వ్యక్తి కొరకు ఉరికొయ్యను తయారు చేస్తాడో ఆయన ఇష్టం. రాజుగారు ఆజ్ఞాపించలేదు హామాను మోతకై కొరకు ఉరికొయ్యను చితపరచు అని. సౌలు దావీదు కొరకు కత్తి పట్టుకొని పరిగెత్తు అని దేవుడు సౌలులకు ఆజ్ఞాపించలేదు. అవునా కదా? సౌలు కత్తి పట్టుకొని ఈట పట్టుకొని పరిగెత్తున్నాడట. రాజు అయితే ఒక ఆజ్ఞ చేస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ? ఎబ్రీ స్త్రీలు శిశువుల కంటే చంపేయండి. ఇప్పుడు చంపాలో చంపకుండా ఉండాలో ఎవరి చేతిలో ఉంది? మాట్లాడేంటండి. ఎవరి చేతిలో ఉంది? రాజు అన్నాడు చంపండి అన్నాడు. రాజుగారు ఆజ్ఞ ఇచ్చినాడు. ఇప్పుడు మంత్రసానులకు అది డ్యూటీయా డివోషనా? ఇప్పుడు వారు ఏం చేయాలి? రాజు చెప్పినట్లు చెయ్యాలా? రాజు మాట వినకుండా ఆరాధనకు సరైన సమయానికి రావాలా? రాకుండా ఉండాలా? ఎవరి మీద ఆధారపడింది? అంతే, చెప్పడమే కాని పని. ఈ దినానికి దాదాపు 30 అధ్యాయాలు ప్రతిరోజు మందిరంలో ప్రార్థన జరిగింది. దాదాపు 6-7 కుటుంబాల వారు మందిరానికి ప్రతిదినం వస్తూ వచ్చారు. అటు ఇటు రాని వారి పరిస్థితి ఏంటి? ఎప్పుడూ లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకున్నారా?
లేకపోతే డ్యూటీకి తప్ప ఆలయానికి డైలీగా వెళ్ళడం మాకు అలవాటు లేదు అనా? సరే, ఏది ఏమైనా రాగలిగిన వారు వినగలిగినారు, రాగలిగిన వారు తమ భక్తిని కాస్త వృద్ధిలోకి తెచ్చుకోగలిగిన రాజు అన్నాడు చంపండి అన్నాడు. వారు చేసిన పని ఏంటంటే అది మా పని కాదు. దేవునికి భయపడి రాజు చెప్పినట్లు చేయలేదు. ఈ దినాల్లో చాలా మంది రాజులు వెళ్తూ ఉన్నారు. దేవుని ఇంటికి సరైన సమయానికి రాకుండా ఉన్నావంటే నేను ఒక రాజు వెళ్తున్నాడు. హాస్పిటల్కి తెల్లవారుగానే పరిగెడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? పరిగెత్తుకొని వెళ్తే కానీ ఆయన ముందుగా సీట్లు రాపించుకోవడానికి కుదరదు. రాపించుకున్న తర్వాత సరైన సమయానికి వెళ్ళకపోతే మరలా అపాయింట్మెంట్ మరొక రోజు ఇస్తాడు. అది గ్రహించి ఆలస్యం అయితే ఆరోగ్యం కుదుటపడదేమో అని గ్రహించి పరిగెత్తుకొని వెళ్తున్నావు వైద్యశాలకు. మరి దేవుని ఇంటికి ఎన్నిసార్లైనా చెప్పు, నువ్వు చెప్పడం నీ వంతు వినకుండా ఉండడము నీ వంతులు బాగున్నాయి. తంతు మారకపోతే ఆత్మీయంగా ఎదగలేదు, ఆత్మీయంగా వర్ధనలేదు, క్రమపరచబడలేదు. రాజే ఆజ్ఞాపిస్తే వారట చంపలేదట. బైబిల్ అంటుంది దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దైవ చిత్తానికి వెలుపల నడుము పెట్టుకొని ఏది చేసినావో దాని ప్రతిఫలాన్ని నీ జీవితంలో నీ బ్రతుకులో అనుభవిస్తూ అంటుంది లేఖనం. దైవ చిత్తానికి వెలుపల నేను చేసేది దేవుడికి ఇష్టమేనా? నేను చేసేది దేవుడిని సంతోషపరిచేదేనా? నేను చేసేది దేవుడికి మహిమ తెచ్చేదేనా? లేక నాకు మహిమ తెచ్చేదా? నాకు ఉన్నవారికి మహిమ తెచ్చేదా? పరిశీలించుకొని సరి చేసుకోకపోతే తీర్పు ఉంది అంటుంది లేఖనం. మంత్రసానులు తీర్పు నుండి తప్పించబడ్డారు. వారు శిశువులను చంపలేదు, దాని ప్రతిఫలము వారికి శిశువులు జన్మించిన వీరికి వారి శిశువులపై చేయి పెడితే దేవుడు వారికి వంశాభివృద్ధి లేకుండా, అర్థమవుతుందన్నమాట, కాకుండా అంతే చెప్పాలి. దేవునికి భయపడినందున మంత్రసానులకు వంశాభివృద్ధి కలిగేను. వారి శిశువులు చంపినామంటే వారికి వంశాభివృద్ధి లేదు. వారికి వంశాభివృద్ధి లేకుండా చేయడానికి కారణము ఆయన చెప్పినాడు, నేను చేస్తున్నాను అంటున్నావు కదా. నేను నీకు, ఆయన కాదు, ఆయన చెప్పేది ఆయన చెప్తా, నీకు చెప్పేది నేను చెప్తాను అన్నాడు దేవుడు. ఎందుకు ఈ మంత్రసాను చంపాలి? ఒకవేళ మంత్రసానులారా ఎందుకు ఎబ్రీ స్త్రీల సంతానాన్ని చంపుతున్నారు? రాజు చెప్పినారండి. రాజు చెప్తే మీకు మీరు చేసేది మంచిదో కాదో మీకు తెలియదా? రాజు చెప్పి ఉండవచ్చు, రాజుకు ఇవ్వాల్సిన తీర్పును రాజుకి ఇస్తాను, మీకు ఇవ్వవలసిన తీర్పు నేను ఇస్తాను, తట్టుకోగలవా? ఎబ్రీ మంత్రసానులు దేవునికి భయపడ్డా. ఎబ్రీ మంత్రసానులు మనము అన్నట్టు ఉంటాం, అనుకున్నట్టు సమయానికి వస్తాం కదా. మొదటి అధ్యాయంలో మంత్రసానులు దేవునికి భయపడ్డ, దేవుని ద్వారా దీవించబడ్డ, కాపాడబడ్డ. రెండవ అధ్యాయంలో మోషే జన్మించుట, తన అక్క తన తల్లి కాపాడి పోషించి సంరక్షించుట. రెండవ అధ్యాయం చదువుకుందాం. రెండవ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారి అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఇబ్రీ స్త్రీలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నానేమో. మంత్రసానులు తగులై పిల్లలు కన్నారు. మిరియాము అక్క మరణానికి సిద్ధంగా ఉన్న తన తమ్ముడిని కాపాడింది. అక్క అంటే అర్థం ఏంటంటే ఎక్కువ దినమని కాదు, లేకపోతే పిల్లల్ని గమాలను గుడ్డమని కాదు. నేను అక్కనుగా గుడ్డరాని కాదు. అక్క అంటే అర్థం ఏంటో తెలుసా? ఆపదలో ఉన్న, శ్రమలో ఉన్న వ్యక్తిని కాపాడే సామర్థ్యం నీకు లేకపోతే నువ్వు అక్కవు కావు. మరి అక్కవు కాకపోతే బౌగో అంటే కుక్కవే, నమ్మించి మోసం చేస్తే నక్కవే. అక్క బాగున్నావంటే ఆ అక్క ఎగిరికంత వేసింది. అక్క ఏంటండి అది కుక్కలాగా నా మీద పడిపోయింది. అక్క ఆపదలో ఉన్న వాటిని బ్రతికించే సామర్థ్యం కలిగిన ఓ వ్యక్తిని ఉద్దేశించి రాయటమాట అక్క. ఇంతకు నువ్వు అక్కలాగా ఉన్నావా? మిరియాము
తన తమ్ముని కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడింది. రెండు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు. మోషే జన్మించినప్పుడు సుందరుడుగా ఉన్నప్పుడు 3 మాసాలు దాచిపెట్టి ఆ పిల్లవాడిని ఆ తల్లి దాచిపెట్టలేక జమ్ము పెట్టెలు చేసి దానికి కీలు పూసి నైలు నదిలో అతన్ని విడిచిపెట్టింది. అక్కడే ఉంది. అప్పటికే రాజుగారు ఆజ్ఞాపించినాడు, 1 చంపండి, 2వది నదిలో పారవేయండి. 1 చంపండి, నదిలో పారవేయండి అంటే అందులో ఉన్న మొసళ్ళు తినివేస్తాయని. నదిలో పారవేసినారు, కానీ అక్కడే ఉంది. అప్పటికే ఫరో కుమార్తె స్నానానికని ఆ స్థలానికి వచ్చింది. ఆ శిశువు ఆ బుట్టను చూసింది. చెలికత్తెలు బుట్టను తీసుకురాగానే అందులో శిశువు ఏడుస్తుండగానే అందుకు కటాక్షము కలిగిందట. పరిగెత్తుకొని వెళ్ళింది. మీ కొరకు పెంచుటకు ఒక దాదిని తెస్తున్నారని చెబుతున్నామా? ఈ వీడియో రాసిన నిర్గమాకాండం 2వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు. ఆ ఫరో కుమార్తె ఏమన్నా ఆజ్ఞాపించిందా? ఈ అబ్బాయిని పెంచుటకు ఎవరైనా పిలుచుకురని చెప్పిందా? ఫరో కుమార్తె ఏమైనా ఆజ్ఞాపించిందా? ఫరో కుమార్తె ఆజ్ఞాపించిందా? ఈ అబ్బాయిని పెంచడానికి ఎవరైనా చేస్తారా అని చెప్పలే. ఈమె కయ్యని పరిగెత్తుకుని వెళ్ళింది. ఏమంటుంది? నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు ఒక దాదిని తెస్తున్నా అన్నది. ఒకవేళ ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటే ఫరో కుమార్తె ఏమనుకోవాలి? ఈ అమ్మాయి వాళ్ళకు సంబంధించిన వాడు ఉంటాడేమో. 3 మాసాలు దాచిపెట్టింది, పుట్టగానే పారివేయమంటే 3 మాసాలు దాచిపెట్టినావే, రాజు ఆజ్ఞ అంటే నీకు భయం లేదా అని ఆ అమ్మాయిని బాధపరచవచ్చు. అవునా కదా? అయినా ధైర్యంగా వెళ్ళింది. తన తమ్ముడిని కాపాడడానికి ఆమె తన వంతు తాను చేయవలసిన పని చేసి, నీ కొరకు పిల్లవాడిని పెంచకు ఎబ్రీయులో దాదిని తెస్తున్నా. దేవుడు మిరియామును వాడుతున్నాడు, దేవుడు మంత్రసాములు వాడుతున్నాడు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏం చేయాలి? ఆయనకు సమీపంగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలి, ఆ మాటను దాచుకునే వారిగా ఉండాలి, అటు వెంబడించే వారిగా ఉండాలి. నేనేమి చేయాలి ప్రభు పక్షాన, నేనేమి చేయాలి దేవుడి కొరకు అనే వాంఛ నీవు లేకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే దేవుడికి నువ్వు సమీపంగా ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు పలుకుటకు, వినుటకు, వ్యాపారించుటకు, విధేయత చూపి అనుసరించుటకు నువ్వు ఇష్టాన్ని వెలిపించకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. అబ్రహామా విడిచిపెట్టు, లోతు పరిగెత్తు, ఆదాము తినకుండా ఉండు, నోవాహు ఓడగట్టు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో మాట్లాడుతూ, అందరికీ ఒకే రాగా మనమందరం ఒక రకంగా లేదు కదా. గత రాత్రి ప్రత్యక్ష గుడారపు నిర్మాణం గురించి ధ్యానిస్తూ వచ్చిన ప్రత్యక్ష గుడారపు నిర్మాణంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. మోషే మాట విని చేయడానికి బెసలేలు ఉన్నాడు, బెసలేలుకు సహకారిగా అహోలియాబు ఉన్నారు. ప్రజలంతా తాము కలిగి ఉన్న వాటిలో ప్రత్యక్ష గుడారానికి తీసుకుని వచ్చినారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. బెసలేలు అనగా ఆయన నీడలో ఉన్నవాడు, అహోలియాబు అనగా తన తండ్రి గుడారంలో ఉన్నవాడు. నీ తండ్రి గుడారంలో నీవు ఉంటే దేవుని పనిలో సహకారిగా ఉంటా. దేవుని నీడలో నీవు ఉంటే దైవజనుని వెంబడిస్తావు, అనుసరిస్తావు, అప్పగించిన పని చేస్తావు. ప్రత్యక్ష గుడారంలోని బలిపీఠము కానీ, గంధారము కానీ, దీపవృక్షము కానీ, ధూపవేదిక కానీ, సన్నిధి రొట్టెల బల్ల కానీ, మనసము కానీ, ఆ ఉపకరణములను సిద్ధపరచుటకు, తయారు చేయుటకు దేవుడు ప్రజ్ఞా పాఠవాలతో నిండిన దైవ జ్ఞానంతో బెసలేలు నింపినాడు. మోషే లేవి గోత్రం నుండి, బెసలేలు యూదా గోత్రం నుండి, అహోలియాబు దాను గోత్రం నుండి దేవుడు వారిని ప్రత్యేకించుకొని తన పైన కొనసాగించినాడు. ఇంతకు నువ్వు నేను ఏ గోత్రంలో ఉన్నా మనం ఏ పని చేయాలి? మన పట్ల ఒక పని ఉంది, మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు.
పర్వతసానులు దేవునికి భయపడి శిశువులను సంహరించక సాహసమే చేసినారు. దేవుడు వారికి సంతానం అనుగ్రహించినాడు. మిరియాము సాహసించి తన తమ్ముడు బ్రతుకుట కొరకు ఆమె తన వంతు తాను చేయవలసిన పని తాను చేసి తన తమ్ముని కొరకు తన తల్లియే దాదిగా జీవితం ఇచ్చి ఆమె ఆ శిశువును పెంచుతూ వచ్చింది. రండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం, చదువుతున్నామా? దేవుడు మోషేతో ఆజ్ఞాపించిన మోషే, రండి చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనం. 3 తెలుసునండి. నేను దిగి వచ్చి చదువుకుందాం. 2వ అధ్యాయము 24వ వచనం. దేవుడు మూర్ఖుని విని నిబంధన జ్ఞాపకం చేసుకొని వారిని సూచను వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు వారి మూర్ఖుని విన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు సాయం చూచినాడు. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచినాడు. దేవుడు మన యందు దేవుడు వారి మూడుగురు విన్నాడట. దేవుడు వారిని చూచినాడట. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచినాడట. ఎవరి యందు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న, వ్యక్తి చాకరీ చేస్తూ ఉన్న, నెమ్మది లేని బతుకు, కష్టపడుతున్నారు, సరైన ప్రతిఫలం లేదు, తమపై నాయకులు తమను ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. వారు చేసే ప్రతి పనిలో తమపై నాయకులు వారిని బాధపరుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టినారు. మా బ్రతికించేనా? మమ్మల్ని కాపాడేవారు లేరా? మమ్మల్ని విమోచించేవారు లేరా? మమ్మల్ని బ్రతికించేవారు లేరా? మమ్మల్ని స్వతంత్రులుగా చేసేవారు లేరా? ఓ దేవా, మమ్మల్ని స్వతంత్రులుగా చేయి. ఏడ్చి వారు మూలుగుతూ ఉన్నా, ఏడ్చి ఎడవలేక దేవుడు వారి మూలుగులు విన్నాడు. దేవుడు వారిని చూసినాడు. దేవుడు వారికి లక్ష్యం వచ్చినాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధమైన స్థలం. నీ చెప్పుడు నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను దిగి వచ్చిన. అని చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట యెహోవా దానిని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట యెహోవా ఆయన చూసే దేవుడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? మన ఆఫీస్కు ఎన్ని సమయానికి వెళ్తున్నాము? మన స్నేహితులతో ఎలా సంభాషిస్తున్నాము? దేవునికి పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాము? ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన లక్ష్యం ఉంచే దేవుడు. ఆయన మాట్లాడండి. ఏం మాట్లాడుతాం? 1 గంటలకు మాటలు రావుగా? ఇప్పుడే వాక్యం మొదలుపెట్టి ఇప్పుడే మాటలు రాకుంటే కూర్చున్న మీకే కష్టమైతే నిలబడిన నా పరిస్థితి ఏంటో నీ గురించి మాకెందుకు? దానికి కూర్చున్నా మనం అప్పుడు సమయానికి ముగించబడకపోతే లోపల నుంచి పక్క ఉపన్యాసాలు వస్తాయి. ఆయన ఎంత మంచి దేవుడు. ఈ దినాల్లో పూర్వ దినాల్లో ఉద్యోగాలకు వెళ్ళే వారికి బాస్ అనుకూలంగా ఉంటే ఎప్పుడు వెళ్ళినా సంతలు పెట్టుకుని వెళ్ళినట్టు ఉండొచ్చు.
కానీ ఇప్పుడు అలా కుదరదు. అందులో ప్రవేశించగానే ఏం చేయాలి? ఎన్ని గంటల లోపలికి వచ్చినా తమ్ముడు చెప్తుంది, ఇంకా మళ్ళా గొప్పలు చెప్పాల్సిన పని లేదు. మీ బాస్ నీకు అనుకూలంగా ఉండి అక్కడ తమ్ముడు దగ్గర ఉన్నోడు నీకు మాసం కుదరదు. కాబట్టి సరైన సమయానికి వెళ్ళినావో లేదో మరొకరు చెప్పాల్సిన పని అది చెప్తుంది అనమాట. అది చూపిస్తుంది నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు. అప్పుడు అలాంటి యంత్రాలు లేనప్పుడైతే బాస్ అనుకూలంగా అయితే బాస్ చెప్పినట్టు చేస్తే ఎప్పుడైనా ఆదరిస్తాడు ఆయన. అంతేనా? అంతేనా? మీ బాసు మంచి బాసే. ఆయన 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 దిగి వచ్చేది. దేవుడు అన్నా మోషే మోషే అన్నా. మోషే ఎక్కడ ఉన్నాడు? దేవుడు పర్వతం దగ్గర ఉన్నా. మోషే ఏం చేస్తున్నాడు? తన మామ మందను మేపుతూ ఉన్నా. మోషే విద్యాన్ని ఎదుగు ఉన్నావు, ఎదుగు నీ మామ మందను మేపుతూ ఉన్నావు. బుర్రలో గుజ్జు ఎక్కువైతే పరిస్థితులు అలాగా అనిపించబడతాయి. గుజ్జు సమపాలలో ఉండాలి. బుర్రలో గుజ్జు ఎంత ఉండాలి? కాస్త ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది చేయాలి. ఎక్కువైతే ఎవరి లెక్క చేయవు, తక్కువైతే అసలే అనుసరించలేవు. మోషే పెద్దవాడైనప్పుడు తన శక్తి సామర్థ్యాలతో ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి, విమోచించాలి అనుకున్నాడు. ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తుడు తగులాడుతూ ఉండగా ఐగుప్తుడిని చంపి పూడ్చిపెట్టినాడు, హెబ్రీయుని విడిచిపెట్టినాడు. మరో దినాన ఇరువురు హెబ్రీయులు తగులాడుతూ ఉన్నారు. ఇప్పుడు అన్నాడు, ఏరా మీరు ఆ బంధువులు అన్నదమ్ములు ఎందుకు మీరు తగులాడుతున్నాడంటే వాడంటాడు, మాపై నాయకుడివా, నిన్నటి దినాన ఒకటి కూర్చున్నావు, అలా కూర్చోాలనుకుంటున్నావా అన్నాడట. అమ్మో, రాజు గారికి తెలిసింది నా ప్రాణానికి ముక్కుంటుందని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తి మనోడు మిద్యాను ప్రాంతానికి వచ్చిన. మిద్యాను ప్రాంతానికి వచ్చి తాను చేయవలసిన మంచి పని చేసినాడు. తను చేసిన మంచి పనిని బట్టి మిద్యాను యాజకుడైన ఇత్రో ఇంటిలో రఘుయేలు ఇంటిలో స్థానాన్ని సంపాదించుకోగలిగిన. ఇప్పుడు రఘుయేలు ఇంటిలో ఆ మందను మేపుతూ ఉన్నాడు. ఆ మందను దేవుని పర్వతానికి నడిపించిన. ఇప్పుడు ఒక పొదలో నుంచి అగ్ని మండుతుంది, ఆ పొదలో నుంచి అగ్ని వస్తుంది. అగ్ని వల్ల పొలగాలిపోవడం లేదు. మోషే అనుకున్నాడు, ఏంటి ఇది ఆశ్చర్యంగా ఉందే, ఇది అద్భుతంగా ఉందే, పొదలో నుంచి అగ్ని వస్తుంది, అగ్ని వల్ల పొలగాలిపోలేదే, చూద్దాం అనుకొని మోషే ఆ తట్టు వెళ్ళినాడట. మోషే ఆ పొద ఉన్న స్థలానికి వెళ్ళిన. లేఖనం అంటుంది, అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా ఆదివారపు దినాన మనం ఆలయానికి వచ్చుట యెహోవా చూసినప్పుడు ఆనందిస్తాడా, సంతోషిస్తాడా? 6 రోజులు కాపాడి నువ్వు తిన్నది ఏదైనా నీకు జీర్ణం అవునట్లు ఆరోగ్యం ఇచ్చినట్లు దేవుడిని కాపాడి బ్రతికించి సంరక్షిస్తే 7వ దినాన దేవుని ఆలయానికి ఎలా నడుస్తున్నావు? వెళ్ళాలి కాబట్టి, ఆదివారం కాబట్టి, రాలేదేమో అంటారు కాబట్టి అంత బట్టేనా? ఎందుకు వెళ్ళాలి దేవుని ఆలయానికి? దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు డ్యూటీకి వెళ్ళాలి? ఎందుకు బంధువుల ఇంటికి వెళ్ళాలి? ఫంక్షన్లకు పరిగెత్తుకుని వెళ్ళాలి? ఎందుకు అని నువ్వే చెప్పు, టైం సేవ్ అయిపోతుంది. దేవుని ఇంటికి రావాలి. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని కాపాడినాడని, ఆయన మనల్ని పోషించినాడని, ఆయనే మనల్ని సంరక్షించినాడని. మన పోయిన వారం ఒక సంఘటన జరిగింది. అర్జున్ గంజ్ దగ్గర ఒక 40-50 ఏళ్ళ వయసున్న ఒక స్త్రీ బస్సు దిగింది. బస్సు ఆగింది. ఆ దిగిన బస్సు నుంచి ఆ ముందు వైపు అలా వెళ్ళింది. ఆగిన బస్సు ముందుకెళ్ళింది. అమ్మ బస్సు వస్తుంది, పరిగెత్తింది. సరిగా ముందుగానున్న ఆ స్థలంకి వచ్చింది. బస్సు కొట్టింది, గానెక్కింది. బస్సుగా ఏమైపోయింది? మాట్లాడండి, నేను చూసినామన్నట్టు చూసారే. బస్సు గానెక్కింది, స్పాట్ డెడ్. ఏ బస్సు ఎక్కిందో పాపం, అక్కడ ఏం కొనాలనుకున్నదో, ఏమి తెచ్చుకోవాలనుకున్నదో, ఆ బస్సు దిగింది. అదే బస్సును క్రాస్ చేస్తూ ఉండగానే ఆ బస్సు గాండ్ల కింద పడిపోయి నుంచి అయిపోయింది. ఒకవేళ ఆమె అడిగితే ఆమె ఆలోచనలు ఎన్ని ఉన్నాయో, కానీ అంతటితోనే ఆమె ఆలోచనలు ముగించబడ్డాయి. మరణము యొక్క వేగం పెరిగిపోయింది. నీవు నేను సజీవంగా ఉన్నామంటే మన ఇష్టానుసరంగా నడవడానికి, తినడానికి కాదు. ఈనాడు మనం సజీవంగా ఉన్నామంటే ఏదో సంపాదించినది, కూడబెట్టినది, మిగిలిన మందులు, తిండి కాదు కదా. ఎందుకు బలంగా ఉన్నామంటే జీడిపప్పు, కిస్మిస్, జావ తాగితే కాదు. జీడిపప్పు, కిస్మిస్ తిన్నా,
3 పూటల బలాన్ని ఇచ్చే మందులు మింగిన దేవుని కృప లేకపోతే మందులు ఉంటాయి మనుషులు. నువ్వు తిన్న కిస్మిస్, జీడిపప్పు, కొన్ని పేరు చెప్పండి, బాదం పప్పు, మీరేం తిందా? చాలా మంచివారు. సున్ననదు లేదా కరోనా టైంలో డైట్ బలంగా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం పక్కన పెట్టి ఇవన్నీ తినండి. ఇవి తింటే బలంగా ఉంటారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కరోనా వచ్చినా ఎదిరించవచ్చు. మంచిది. శారీరకంగా బలవంతులై శారీరకంగా వయస్సును ఎదిరించడానికి ఇమ్యూనిటీ అవసరం. మరి ఆత్మీయ స్థితి ఏంటి? ఏనాడు అపవాదికి అమ్ముడు పోయావా? ఏనాడు లోకంతో రాజీ పడ్డావా? ఏనాడు లోకంలో కలిసిపోయినావా? పరీక్షించుకున్నావా నీ ఆత్మీయ స్థితి? శారీరకంగా బలవంతులుగా ఉండడానికి 3 పూటలు రోజు రకరకాల మెనువు కలిగి తింటూ ఉన్నాం. ఒక పూట ఇడ్లీ, మరొక పూట దోశ, మరొక పూట పూరి, ఆ తర్వాత కిచిడి. చెప్పండి కొన్ని పేర్లు. ఒక పూట లేకుండా ఒక రోజు వండిన కర్రీ, మరొక రోజు రకరకాల కర్రీలతో రకరకాల ఆహార పదార్థాలతో శరీరాన్ని పెంచుకుంటున్నాం. మనము ఆత్మీయ విషయాల్లో ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాం? ఆయన చూసే దేవుడు. యెహోవాను ఎదుగువారు సంతోషంగా ఉంటారంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొంది పక్షిరాజు వలె పైకి ఎగురుతారట. వారు అలయ్యారట. హలో వారు సమస్యలట. దిక్కులు చూడకంటే చెప్పిన అని చెప్తూ పక్కన వాళ్ళు కూడా దిక్కులు చూస్తున్నారు. మరి ఆ పరిభాష ఏంటో? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. యెహోవా కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తే ఆ మాట నీకు బలమిస్తుంది. మంత్రసానులు దేవుని మాటకు లోబడ్డారు, వారికి బలము, వారికి సంతానము కలిగింది, వారు ప్రతిఫలాన్ని పొందుకున్నారు. మోషే ఆతర్తి వచ్చుట యెహోవా సూచన యెహోవా మోషే అన్నాడు. ఏమన్నాడు? మోషే అనుకున్నాడు, ఈ అరణ్య ప్రాంతంలో నన్ను పిలిచేదెవరు? ఈ విద్యాన ప్రాంతంలో మా మామకు మా మర్దలకు తప్ప నా పేరు ఎవరు తెలియదే. రెడీ చదువుకుందాం. నిర్మాకాండం 3వ అధ్యాయము. నిర్మాకాండం 3వ అధ్యాయము 3వ వచనం. చాలమా. మోషే ఆ పొదల నుంచి మంట వస్తుంది, అగ్ని వస్తుంది. ఆ అగ్ని వల్ల పొద కాలిపోలేదు. చూడాలి అనుకున్నప్పుడు దేవుడు మోషేని పిలిచినాడు. మోషే అన్నాడు. ఏమన్నాడు? మోషే అన్నాడు. పిలిచిన దేవుడు అన్నాడు, ఏమి చేయాలో పిలిచిన దేవుడు ఏమి చేయాలో చెప్పినాడు, ఎలా ఉండాలో చెప్పిన. మోషే నువ్వు దగ్గరకు అన్నాడు ఆ దేవుడు. మోషే చదువు నాయన. మోషే అని పిలిచి అప్పుడు చిత్రంలో వాళ్ళని, నీవు దగ్గరకు రావద్దు. ఇప్పుడు మోషే ఏం చేయాలి? దేవుడు మోషే అన్న దేవుడు ఏమన్నాడు? దగ్గరకు రాగాకు అన్నాడు. ఇప్పుడు మోషే ఏం చేయాలి? నేను దగ్గరకు వస్తే నీకేంటి, దగ్గరకు రాకుంటే నీకేంటి? ఈ 40 ఏళ్లలో నీకు నాకు సంబంధం లేదే. మనం అనుకున్నట్టు చేయడానికి ఇష్టపడతాం, కానీ అట్లా చేయలేము కదా. ఎవరికి వారి ఇష్టాలంటే ఇష్టం మన కదా. నాకు అది ఇష్టం అంటారు, అది తెచ్చుకున్న తర్వాత ఏం సంతోషం ఉండదు. తమ ఇష్టంలో కూడా సంతోషించిన వారు ఎందరో. నిజమేనా? కొంతమంది నేను అది తినాలి అనుకుంటున్నాను, అది నాకు కావాలి అంటే వాళ్ళ ఆయన తెచ్చి పెడతాడు. ఇది అంత బాగలేదంట. దాన్ని ఆమె ఇష్టమేగా, సంతోషించలేదు. ఒక ఆయన పుస్తకం రాసినాడంట, దాని పేరు నా ఇష్టం. ఏం పేరంట? నా ఇష్టం. ఒక ఆయన అన్నాడు, సార్ ఇది పుస్తకము నా ఇష్టము, మంచి డైరెక్టర్ రాసినాడు, ఇది కొనండి సార్, ఇది చదివితే బలి ఉంటుంది అన్నాడట. ఆయన అన్నాడు, నా ఇష్టం, ఆ పుస్తకం నాకు వద్దు అన్నాడట.
ఎవరి ఇష్టం వాళ్ళు. ఏమమ్మా ఆలస్యంగా వస్తున్నాం, అది నా ఇష్టం. ఎందుకమ్మా కుర్చీలో కూర్చొని ఫ్యాన్ గారికి నిద్రపోతున్నాం, అది నా ఇష్టం. తింటా నిద్రపోతావా, అది నీకెందుకు, అది నా ఇష్టం. మోషే మోషే అన్న దేవుడు అనగానే చిత్తం ప్రభు అన్నాడట. దగ్గరకు రాగాకు అనగానే నిలబడిపోయినా. దగ్గరకు రాగాకు అంటే ఏం చేసినాడు, నిలబడిపోయినప్పుడు దేవుడు అన్నాడు, నేను ఎందుకు దగ్గరకు రాగాకు అన్నాను. ఇప్పుడు చెప్తాను నేను, నువ్వు వింటేగా, నువ్వు ఆగితే చెప్తాడు ఆయన. నువ్వు ఆగకుండా ముందుకెళ్తే ఏం మాట్లాడగలడు. మనము బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఉన్న పాటన రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ వెలిగినప్పుడు ఏం చేయాలి, ఆగాలి. మా ఇంట్లో ఎన్ని లైట్లు వేసి నేను ఆగని ముందుకెళ్ళిపోతే ఏమవుతుంది, అయితే చలాన కట్టాలి, లేకపోతే నిన్ను నుంచినోడికి ఎదురుకు వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. రెడ్ లైట్ పడ్డది అంటే ఆ తర్వాత మరలా ఎల్లో లైట్ పడుతుంది. ఎల్లో లైట్ పడ్డది అంటే ఆ తర్వాత గ్రీన్ లైట్ పడుతుంది తప్పకుండా. అయితే నువ్వేం చేయాలి, ఆగమన్న చోట ఆగి ఉండాలి. నేను ఆగను అంటే నీ ఇంటికి చలానా వస్తుంది. నేను ఆగను అంటే నీ లైసెన్స్ తీసేయవచ్చు. నేను ఆగను అంటే అపాయం అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇంతే సంగతులు ఇట్లు రాజకార్యం వస్తా. మోషే ఆగు, మోషే ఆగు అంటే ఆయన అనాలి, మా అమ్మ నాన్న చెప్తే నేను ఆగలేదు, నువ్వు ఎవరో చెప్తే నేను ఆగుతాను, అసలు నా కళ్ళ కనపడటం లేదు. దేవుడు ఆయనకు ప్రత్యక్షం, ఒక మనిషిలాగా ప్రత్యక్షం కాలే. ఆ పొద నడుమున అగ్నిలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను పెంచిన అమ్మ నాన్న మాట ఏం లేదు, నేను నా మాట నేనే వినండి. అది కొంతమంది ఏమంటారు, నా మాట నువ్వు అన్నేం చేయాలి. మోషే అలా అనలేదు. మోషే ఆగు అంటే ఆగుగానే దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఇక్కడికి రావాలి అంటే నువ్వు బ్రతకాలి కదా. నువ్వు బ్రతకాలి అంటే ఈ స్థలంలో ఎలా ఉండాలో నీకు తెలియాలి. ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలిచి ఉండాలి అంటే నీ పాదరక్షలు విడిచి రా, నీ పాదరక్షలు విడిచి రా అనగానే మోషే అన్నాడు, ఎస్ఆర్ అన్నాడట. ఏమన్నాడు, ఈ 40 ఏళ్ళ నుంచి నా పాదరక్షలు నువ్వు చెప్తే 20 ఏమిటి అనేదట. రండి చదువుతుందాం. దినమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. చాలా ఈ అధ్యాయంలో 3 మాటలు జ్ఞాపకం చేస్తా. చదివినైతే మనం చెప్తలేదు. దేవుడు మోషేతో మాట్లాడిన దేవుడు మోషే ఏమి చేయాలో అక్కడ పరిస్థితులను దేవుడు వివరించిన దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మొదటి మాట, మోషే మోషే నిలబడు అన్నాడు. నిలబడగానే మళ్ళా దేవుడు అన్నాడు, మోషే ఈ స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీలో అపరిశుద్ధంగా ఉన్న వాటిని విడిచిపెట్టి నా దగ్గరికి రా అన్నాడు. పాదరక్షలు విడిచి రా అన్నాడు. అన్న దేవుడు మరలా అన్నాడు, నేను అన్నమాట 6వ వచనం, నేను చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలెను. దేవుడు ఏమన్నాడు, తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఎంత మంచి దేవుడు. నేను ఎవరో తెలుసా, అగ్నిలో నుంచి మాట్లాడుతున్నా, కానీ నిన్ను కాల్చివేసేవాడి కాదు. అగ్ని శుద్ధి చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది, కాల్చి కూడా వేస్తుంది. అదొక పార్ట్. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఆభరణాలు ఉంటాయి, అగ్నిలో కాలుస్తారు అంటే అర్థం ఏంటి, కాల్చినారంటే శుద్ధి చేయబడాలి. చెత్తనైతే అగ్ని ఏం చేస్తుంది, ఏమడదు, దాంట్లో శుద్ధే, అది శుభ్రమే. అగ్ని మనల్ని శుద్ధి చేస్తుంది. అగ్నిలో ఉన్న దేవుడు మోషేను పిలిచినాడు. అగ్నిలో ఉన్న దేవుడు మోషే ఏ స్థితిలో ఉన్నాడో తెలియజేసినాడు. అగ్నిలో ఉన్న దేవుడు మోషేకు ఏమైతాడో తను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు మోషేను పిలవక మునుపు దేవుడు మోషేకు ఆశ ఏంటి, ఆ పొదలో ఉన్న ఆ వింత చూడాలి. ఆయనకున్న ఆశ ఏంటి,
ఆ పొద నడుమ అగ్ని ఉంది, అగ్ని వల్ల పొద కాలిపోలేదు, ఈ వింత చూడాలి అనే ఆశ ఉంది. దేవుడు ఆ పొద నడుమ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, మోషే మోషే దగ్గరకు రావద్దు, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధమైన స్థలము, నీ పాదరక్షలు విడుము. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని చదువుకుందాం. 3వ అధ్యాయము 7వ వచనం. మరి యెహోవా ఇట్లనెను, ఆ. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమరు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నారు. కాగా రమ్ము, నేను ఫరోకు పంపెదను, ఇశ్రాయేలు నా ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని పోవలెను. నెంబర్ 1, దేవుడు మోషేను చూచినాడు. నెంబర్ 2, దేవుడు మోషేతో మాట్లాడినాడు. మాట్లాడిన దేవుడు మోషే యొక్క స్థితిని బయలుపరిచినాడు. అవునా కదా? నీ పాదరక్షలు విడువంట మోసం చేసినాడు. 40 ఏళ్ళ నుంచి నేను ఇవ్వలేదు నా పాదరక్షలు, నువ్వు ఎవరు చెప్పడానికి లేదు. అరే నీ ప్రవర్తన మార్చుకోరా, ఈ మాట ఎవరు చెప్పలేదు, ఈ మాట మరో మాట చెప్పినావో నీకు నాకు ఫైదే ఏంటా? నన్ను నాలాగా ఉంచు, నన్ను మార్చాలని చూసినావో, నీకు నాకు ఏదో బాగున్నట్టుంది. నన్ను నాలాగా ఉంచు, నేను ఎప్పుడు వచ్చినా ఏమన్నా కాకు, ఏం చేసినా ఏమన్నా కాకు, నన్ను దగ్గర కలుపుతున్నావో జాగ్రత్త, నిన్ను కలపడానికి నేను ప్రయత్నాలు చేస్తా. మోషే ఇది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధంగా ఉండాలి కానీ పాదరక్షణ విడిచిపెట్టినాడు. ఇప్పుడు దేవుడు మోషే అడగలేదు నువ్వు ఎవరు అని కదా, దేవుడే అన్నాడు, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇంతకు నేను ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? చెప్తాను విను. నీతో నాకు పని ఉంది, నీతో నాకు తెలుసా? మనతో దేవుని పని, సైతాన్ని కూడా పని ఉంది. విశేషం అంటే దేవుని పని తప్ప సైతాన్ని పని బాగా చేస్తాం నడుము కట్టుకొని. దేవుని ఇంటికి మనం రావడమే కష్టం. మన ఎవరో కష్టం, పాస్టర్ గారండి మీరు రండి మా ఇంట్లో ఫంక్షన్ అంటే వీరితో పాటు 10 మంది వస్తారండి, మళ్ళీ మందిరానికండి ఏమోనండి. మోషే నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలము, అపరిశుద్ధమైనది తీసివేసుకో. దేవుడు మోషేతో అంటాడు, మోషే నేను మీకు ప్రత్యక్షం కాబోతున్నాను, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుభ్రపరచుకోండి. ఏంటంట? పరిశుభ్ర. అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి, బాహ్యంగా శుద్ధి చేసుకోవాలి, ఆయన రక్తం వల్ల కడగబడాలి. నీటి చేత మనం శుభ్రపరచుకుంటే దేవుని వాక్కు వినగలుగుతాం. పరిశుభ్రత లేకుండా ప్రభు స్వరాన్ని వినలేము, ప్రభు సన్నిధిని అనుభవించలేము. మోషే నీతో నాకు పని ఉంది, నేను నా ప్రజల బాధల నుంచి వచ్చిన, నేను వారిని విడిపించడానికి దిగి వచ్చినాను. వారిని విడిపించి, వారిని నడిపించి, వారిని స్థిరపరచడానికి నేను దిగి వచ్చినాను. కాబట్టి నువ్వు నా మాట విను. దేవుడైన దిగొచ్చిన కానీ మనం మాత్రము దిగం. ఓ అక్క, నువ్వు కాస్త దిగి నీ నోరు దాచుకుంటే నీ ఇంట్లో మంటలు ఉండవు. నీ ఇంట్లో మంటలకు కారణం ఏంటి? ఆయన ఆ అంటే ఈ అంటావు, ఈ అంటే ఏ అంటావు, అయ్యి అంటావు, అక్కడ అన్ని సున్నాలు పడిపోతుంటాయి. ఆయన ఆవేశంతో ఏదో అన్నాడు, నువ్వు మౌనముగా ఉండి నీ నోరు రాసుకుంటే నీ ఇంట్లో సమస్య పరిష్కరించబడుతుంది. నాకేం తక్కువ అని నువ్వు నవ్వు చేస్తున్నావు. ఆ పరిస్థితులు చినికి గాలివాన, జడివాన, తుఫాను, అమ్మగారు అక్కడ, అయ్యగారు ఇక్కడ. మన కుటుంబాల్లో నెమ్మది కావాలి అంటే కాస్త ఏం చేయాలి? కాస్త దిగిరా, కుటుంబం కట్టబడుతుంది. నేను ఎంబీఏ, నువ్వు ఎంబీఏ, నేను బియ్యం కడుగుతాను, నువ్వు బియ్యం కడిగి అంటే ఏమవుతుంది? నువ్వు ఏ బిఏ చదివినా
నువ్వు ఏ టెక్కు చదివినా ఒక స్త్రీగా ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేయాలి, అంట్లు తోమాలి, పనులను పెట్టుకుంటే పనులు ఎలా చేయాలో అలా చేసి పెడతారు. అందరూ కాదు, కొందరు. ఒక స్త్రీగా నువ్వు చేయవలసిన పని వేకువనే లేయాలి. నీ ఇంటి వారి కొరకై, నీ పిల్లల కొరకై కాస్త శ్రద్ధ కలిగి నువ్వు పని చేయాలి. అది నీ బాధ్యత. నీకేం తక్కువ, నేను చదువుకున్నా, నువ్వు చేయి, నేను చేస్తానంటే అక్కడ అరమరికలు వస్తాయి. దేవుడు తలకు లోబడి మొండాన్నిచ్చినాడు, కానీ మొండానికి లోబడి తలను దేవుడు, తలకు లోబడి మొండమా, మొండానికి లోబడి తలనా? ఏమో. తలకు లోబడి శరీరమా, శరీరానికి లోబడి తలనా? మాట్లాడటం లే. తల పెత్తనం ఎక్కడుంది? అంతా మొండెం పెత్తనమే. తలకు పూలమాలంటే మొండెం అంటది, నాకేమని పైకి వచ్చింది? తల నీ భర్త నీకు శిరస్సు, సంఘములకు క్రీస్తు శిరస్సైలాగున శరీరానికి తల ఎలాగో ఉన్నత స్థానంలో ఉందో, ఓ స్త్రీ నీ భర్త నీకు శిరస్సు లాంటి వాడు, లోబడు కనబడుచు అంటుంది లేఖనం. కాబట్టి మోషేతో దేవుడు అన్నాడు, మోషే నేను నా ప్రజల బాధ చూసినాను, నేను నా ప్రజల బాధను, నేను కూడా మీ బాధను చూసినా. ఎదురుగా నుంచి మైకులో మాట్లాడుతుంటే అక్కడ పిల్లలు అట్టకి దిగుతుంటే చూస్తున్నారంటే మీరు అంత బాధలో ఉన్నారో. ఎరుగగలిగితే మీ బాధ. విశేషం ఏంటంటే ఆరంభంలో సమయం చూసుకుంటే, కుటుంబ సమయం చూసుకుంటే బాగుంటుంది. వచ్చేటప్పుడు ఎవరు టైం చూస్తారు, ఆ తర్వాత ఇంత వేడిగా ఉందంటే ఇప్పుడు టైం 1 దాటి ఉంటుందని ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ ఇంటికాడ నుంచి మందిరానికి వచ్చినప్పుడు మాట్లాడితే బాగుండు. నేను నా ప్రజల బాధను చూచినాను, వారి పనులను చూచినాను, నువ్వు వెళ్ళాలని వారిని విడిపించాలి. దేవుడు మోషేతో తనకున్న ఉద్దేశాన్ని బయలుపరుస్తూ వచ్చిన. రండి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో 2 మాటలు జ్ఞాపకం చేస్తా. చదువుతున్నామా? చదువుకున్న వాక్య భాగం ఏంటి? చదువుకున్న వాక్య భాగం 12వ అధ్యాయం 12 చూడండి. 12 11 చదువున్నాను. 11 వచ్చు. 11 మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీరు నడుము కట్టుకొని మీ చెప్పులను తొడుక్కొని మీ కళ్ళను చేతపట్టుకొని తలపడరాని మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని. రండి ఇప్పుడు ముగించిన వాక్యానికి కంటిన్యూషన్ మాటలు చెప్పి తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు మోషేతో మాట్లాడినాడు. మోషే పట్ల తను కలిగిన ప్రణాళికను పంచుకున్నాడు. అప్పుడు మోషే అంటాడు, నేను ఏపాటి వాడును, నాకు మాటలు రావు, నాకు శక్తి లేదు. పలుమార్లు మోషే ఆ దేవుని మాటకు సహకరించలేదు. నేను వెళ్ళలేను, నాకు మాటలు రావు, నాకు శక్తి లేదు, మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఒక మాట చెప్తా. దేవుడు మోషేతో అంటాడు, మోషే నువ్వు ఫరో ఎదురుకు వెళ్ళాలి, నా ప్రజలు విడిపించాలి. కానీ ఫరో తన హృదయమును కఠినపరుచుకొను. ఫరో తన హృదయమును పాలిటెక్నిక్ అధ్యాపకుడు ఏదో చేస్తూ ఉన్నట్టుంది. ఫరో తన హృదయమును దేవుడు మోషేని వెళ్ళమన్నాడు. ఆ ఫరో ఎలా ఉంటాడో చెప్తున్నాడు. మళ్ళీ మోషేని ఎదురు పంపాలి కదా. నేను చిన్న మనకు అర్థమై చెప్తా. పిల్లవాడిని పిలిచి, అరే బాబు షాప్కి వెళ్ళి పాలు తీసుకురారా అన్నా. నువ్వు అన్నావు, వాడు పాలు నీకు ఏడు అన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు ఏమంటాడు? ఎవరొకరు మీతో మాట్లాడటం లేదు. మిమ్మల్ని మీ అమ్మాని చెప్పింది అనుకో, అక్కడికి వెళ్ళు, మీ ఆయన అమ్మాయి అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకురా అన్నాడు. వాడు నీకు డబ్బులు ఏడు అన్నాడు. అప్పుడు నువ్వేమంటావు? మీరు చాలా మంచి అప్పుడు ఎందుకు నన్ను పంపిస్తున్నావు అని. అవునా కదా. వాడు ఏడు అని తెలిసినప్పుడు నన్ను ఎందుకు పంపడం? గురించి కాలం నొప్పులు. మోషేతో దేవుడన్నా, మోషే నువ్వు వెళ్ళు, వాడు కఠినపరుచుకుంటాడన్నా. అప్పుడు మోషే మనలాగా ఎందుకు నన్ను పంపడం అనలేదు. మోషే మౌనంగా ఉన్నాడు. దేవుడే మాట్లాడినాడు. దేవుడు అన్నాడు, మోషే వాడు తన మనసు కఠినపరుచుకుంటే నేనేం చేస్తానో తెలుసా? వాని మీద నా తీర్పులు కుమ్మరిస్తా. వానిపై నా తీర్పులు కుమ్మరించాలి అంటే వాడు కఠినపరచబడాలి. వాడు త్రాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేవు, వారి పంట పాడైపోయింది, వారి పశువులు
ఉన్నాయి. వారి దేహాలపై కురుపులు, వారి ఇంటిలో ఈగలు, వారి వంటశాలలో కప్పలు, 9 రకాల తెగులతో దేవుడు ఐగుప్తు దేవతలను, ఐగుప్తు రాజును నలిపివేసినాడు. 9 రకాల తెగులు. నీరు రక్తముగా మార్చబడింది. వారిలో కప్పలు వచ్చినాయి. వారి దేహాలపై మిల్లల్ని, వారిలో ఈగలు, వడగళ్ళు. దేవుడు ఐగుప్తు దేవతలను, ఐగుప్తు రాజును నలిపివేస్తున్నాడు. వారి పంటలు, వారి పశువులు, వారి వంటశాలలు, వారి శరీరాలు, 10వ తెగులు వారి జ్యేష్ఠ సంతానము సంహరించబడితే తప్ప దేవుని మాట వినపరాలేదు. రాజు మొదలుకొని బానిస వరకు ప్రతి ఇంటిలో సంహారకుడు ప్రవేశించినాడు. వారి జ్యేష్ఠ సంతానం పశువులలో గాని మనుషులలో గాని సంహరించబడింది. ఇశ్రాయేలు ప్రజల మధ్య సంహారకుడు ప్రవేశించలేదు. ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వెలుగులో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు తెగుల నుండి తప్పించబడ్డారు. కారణం దేవుడే వారిని కాపాడినాడు. పస్గా బలి పశువు యొక్క రక్తాన్ని ఆశ్రయించినందుకే పస్గా బలి పశువు యొక్క రక్తం ఏ ఇంటి ద్వారబంధములపై ఆ రక్తం పోయబడిందో ఆ ఇంటిలోకి సంహారకుడు ప్రవేశించలేదు. దేవుడు మోషే నిన్ను ప్రకటించు, ప్రతి ఇంటి ద్వారబంధములపై ఈ రక్తం పోయబడాలి. అంతకుముందు ఎప్పుడు రక్తాలు పూసి బ్రతికించబడలేదు. ఇప్పుడు చెప్పగానే అందరికి ఎలా ఉంటుంది? కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంటి రక్తం పోయడం ఏంటి? మోషే చెప్పినట్లు ప్రజలంతా తమ గుడారపు వాకిళ్లకు రక్తాన్ని పూడ్చినారు. రెండు మాట చెప్తాను, ముగిస్తాను. చదువుతున్నామా? దానిని తినవలసిన విధానము. రెండు చదువుతున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 6:15. సమాధాన సువార్తలైన సిద్ధ మనసును జోడు తొడుచుకొని నిలవబడి. చాలుమా? దేవుడు మోషేకి ఏమన్నాడు? నీ పాదరక్షలు విలువ అన్నాడు. ఆ పాదరక్షలు లోకానికి, శరీర ఇచ్చలకు, లోక సంబంధమైన వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. విమోచించబడి విడిపించబడిన నీవు నేను కలిగి ఉండవలసిన ఆ పాదరక్షలు ఏంటంటే చూడాలన్నమాట. నీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు. ఈ చెప్పులు తొడుక్కున్నావు అంటే అర్థమేంటి? చెప్పులు తొడుక్కున్నావు అంటే అర్థమేంటి? చేతపట్టిన పక్కన పట్టడానికి. చెప్పులు తొడుక్కున్నావు అంటే అర్థమేంటి? నేను సిద్ధంగా ఉన్నాను బయటకు వెళ్ళడానికి అని. అంతే కదా? చెప్పులు బయటనే వదులుతారు. ఎందుకంటే ఏమనుకొని వచ్చిందో అని అర్థం. వెలపల్లే చెప్పులు ఉంచుతావు, అవునా కదా? ఇంట్లో ఉంచుకుంటావా? ఈ దినాల్లో మన ఆరోగ్య పరిస్థితి బట్టి ఇళ్ళలో కూడా చెప్పులు వేసుకుంటున్నాంలేండి, అవునా కదా? డాక్టర్ సజెషన్. ప్రభు యొక్క బలంలో పాల్గొన్న మన జీవితాల్లో మనకు చెప్పులు ఉండాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి వాడికి చెప్పులు ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? ఎందుకు? కోపం వచ్చి పక్కన పట్టడానికి. నేను చెప్పు శాత పట్టుకున్నాను, జాగ్రత్త, నీ చెంప చెల్లంటుంది అనడానికి. ఈ చెప్పులు దేనికి సాదృశ్యమయ్యి అంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు కలిగి ఉండాలి. మన మాటలు సమాధానం కలిగించేవిగా ఉండాలి. మన మాటలు ఎదుటి వారిని బ్రతికించేవిగా ఉండాలి. ఎదుటి వారిని దేవుని నుంచి దూరం చేసేవిగా ఉండకూడదు. మన మాటల వల్ల ఏముండాలి? సమాధానం కలగాలి. సమాధానం కలగకపోతే నువ్వు కలిగిన పాదరక్షలు అవి శరీర సంబంధమైన పాదరక్షలు. అవి నీకు మేలు కాదు, నీతో ఉన్న వారికి మేలు కాదు. చెప్పులు తొడుగుకొని ఆ పస్కాబడి పశువు యొక్క ఆహారం యొక్క మాంసాన్ని తినాలి. నలుగు కట్టుకొని చెప్పులు తొడుగుకొని పరిగెత్తుకొని వాడి వారే. మనము ఎలాంటి పాదరక్షలు కలిగి ఉండాలి అంటే మోషే ఒకప్పుడు పాదరక్షలు తీసివేసినాడు. ఇప్పుడు ఎలాంటి పాదరక్షలు కలిగి ఉన్నాడు అంటే
ప్రభు చిత్తాన్ని గుర్తించి గ్రహించి నడుచుకునే పాదరక్షలు. ప్రభు పిల్లల క్షేమం కొరకు, ప్రభు పిల్లల భద్రత కొరకు, ప్రభు పిల్లల రక్షణ కొరకు మోషే నడుము కట్టుకొని వారి ముందుగా నిలిచిన. ఎందుకు ముందుగా నిలిచినాడు? తన చిత్తం నెరవేర్చడానికి కాదు, తన ఉద్దేశం నెరవేర్చడానికి కాదు, తాను అనుకున్నట్టు చేయడానికి కాదు. ఎందుకు నిలబడ్డాడు మోషే? ఎందుకు నిలబడ్డాడు? ఏమో నేను చూసినాం ఆ మోషని. దేవుడి చిత్తం నెరవేర్చడానికి, దేవుడి ఉద్దేశం నెరవేర్చడానికి, దేవుడు కోరుకున్నట్లు వారు విడిపించబడ్డానికి మోషే దేవుడి దగ్గరికి, ప్రజల దగ్గరికి, దేవుడి దగ్గరికి, ఫరో దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడి దగ్గరికి, ఫరో దగ్గరికి, దేవుడి దగ్గరికి, ప్రజల దగ్గరికి. ఫరో దగ్గరికి వెళ్ళాలి, మమ్మను వెళ్ళనియండి అని చెప్పాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రభు మనం విడిపిస్తాడని చెప్పాలి. ఎవరికి ఏం చెప్పాలో కూడా తెలుసుకుండాలి. అవునా కదా? ఫరో దగ్గరికి వెళ్ళాలి, సూచనలు చేయాలి, ప్రజల దగ్గరకు వచ్చాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. మోసే నీ చెప్పులు విడువు. పరిశుద్ధ స్థలంలో నీవు నేను ఎలాంటి పాదరక్షలు కలిగి ఉండాలి అంటే సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును ధరించుకోవాలి. ఒక చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి, ఒక చేతిలో విశ్వాసం అనే డాలు ఉండాలి, నడుముకు సత్యమనే తగ్గి ఉండాలి, కాళ్ళకు సువార్త సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు ఉండాలి, తలకే ఉండాలి రక్షణ అనే శిరస్నానం ఉండాలి. తలకే ఉండాలి ఎలిమెంట్ ఉండాలి అన్నట్టు కూర్చున్నా దిక్కు. తలకేముండాలి? రక్షణ అనే శిరస్నానం ఉండాలి. మరి ఇక్కడ ఉండాలి నీతి అనే వైభవం ఉండాలి. ఒక చేతిలో వాక్యం అనే ఖడ్గం పట్టాలి, మరో చేతిలో విశ్వాసం అనే డాలు పట్టాలి, నడుముకు సత్యం అనే దత్తి కట్టాలి, స్వాదాలకు సమాధాన సువార్త వలనైన జోడును కలిగి ఉంటే ఆ ఆహారం మనకు బలమిస్తుంది, ఆ ఆహారం మనకు శక్తిస్తుంది, ఆ ఆహారం దేవుని చిత్తాన్ని గుర్తించి గ్రహించి నడుచుకోవడానికి సహకరిస్తుంది. మోషే నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలం కనుక ఆ పాదరక్షలు విడిచిపెట్టు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు సువార్త వలనైన సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును ధరించుకోవాలి. మనం వెళ్తే అక్కడ సమాధానం కలగాలి కానీ సమస్యలు జరగదు. మనం వెళ్తే అక్కడ ఒక వ్యక్తి బాగుపడినట్లు మనం మాట్లాడాలి కానీ అక్కడ ఆ వైరం కలగకూడదు. మనం వెళ్తే ప్రభువుకు అక్కడ మహిమ కలగాలి. ప్రభువుకు మహిమ కలిగేదేనా మన మాటల్లో? ప్రభువుకు మహిమ కలిగేదేనా మన సహవాసాల్లో? ప్రభువుకు మహిమ కలిగేదేనా మన నడకలో? ప్రభువుకు మహిమ కలిగేదేనా మన తీర్మానాలలో? పరీక్షించుకుందాం. ఎన్నో పర్యాలు దైవ క్రమానికి వెలుపల సాహసించి ఎన్ని పనులు చేయలేదు, మనకు అప్పగించని పనులు ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు కలిగి ఉంటే శత్రువు వేసే అగ్ని బాణాలు ఆర్పివేస్తాం, శత్రువు యొక్క కుతంత్రాలు గ్రహించగలుగుతాం, శత్రువుతో పోరాడతాం, దేవునికి లోబడతాం, శత్రువుని ఎదిరిస్తాం, నిన్ను కాపాడుకుంటాం, నీతో ఉన్న వారిని కాపాడుతాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చిన, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రభు యొక్క